అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన నిన్న రాత్రి తుది శ్వాస విడిచారు. మహబూబ్ నగర్ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25న సుధాకర్ రెడ్డి జన్మించారు. ఇక 1998, 2004 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంటు స్థానం ఎంపీగా నుంచి ఎన్నికయ్యారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిలో కొనసాగారు. సురవరం సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. సుధాకర్ రెడ్డి 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు ఉన్నారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి BA చేశారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB పట్టా పొందారు. పంతొమ్మిది 1968లో LLM పట్టాలో చేరినప్పటికీ విద్యార్థి నాయకుడిగా కొనసాగడంతో దాన్ని పూర్తి చేయలేకపోయారు. సురవరం సుధాకర్ రెడ్డి 1957లో కర్నూలులో చదువుతున్న సమయంలో పాఠశాలలో బ్లాక్ బోర్డ్స్, చాక్పీస్ ప్రాథమిక అవసరాల కోసం ఆయన ఆందోళన చేపట్టారు. ఇది కర్నూలులోని అన్ని పాఠశాలలకు విస్తరించి ఉద్యమంగా మారింది. ఇక 1960లో ఏఐఎస్ఎఫ్ కర్నూలు పట్టణ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కర్నూలు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఇక 62లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కోసం ఏర్పాటు చేసిన సమ్మెకు కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ కమిటీ 62 రోజుల పాటు చేసిన సమ్మెకి నాయకత్వం వహించారు. అనంతరం కర్నూలులోని కళాశాల విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగాను ఎన్నికయ్యారు. ఇక 65లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో LLB చదువుతున్న సమయంలో జరిగినటువంటి విద్యార్థి సంఘం ఎన్నికల్లో కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలను సురవరానికి అప్పగించారు. ఇక 66లో ఏఐఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగాను అయ్యారు. దీంతో ఆయన ఢిల్లీకి మకం మార్చారు. 69లో రెండోసారి ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు. ఇక 70లో ఏఐఎస్ఎఫ్, 1972లో ఏఐవైఎఫ్ కు జాతీయ అధ్యక్షుడయ్యారు సురవరం. సిపిఐ అగ్రనేత మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్లోని హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ గత రాత్రి తుది శ్వాస విడిచారు. ఇక లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రేమ్ ని అడిగి తెలుసుకుందాం. ప్రేమ్, వినట్టుగా సురవరం సుధాకర్ రెడ్డి కమ్యూనిస్టు నిజానికి దేశవ్యాప్తంగా ఒక మహబూబ్ నగర్ జిల్లా నుంచి మారుమూల గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కావడం చాలా తాను చేసినటువంటి కృషికి నిదర్శనం అనుకోవచ్చు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా చిన్ననాటి నుంచి ఉద్యమాల పట్ల ఆసక్తిగా ఉన్నటువంటి సురవరం తాను తన తండ్రి నుంచి ఉద్యమాన్ని పుణికిపుచ్చుకున్నారని చెప్పి చెప్పుకోవచ్చు. మొదట తన తండ్రి స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నాడు ఆనాడు. తర్వాత జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా తన వంతు పాత్ర పోషించారు. ఇక కర్నూలు తన విద్యాభ్యాసం అంతా కూడా కర్నూలులోనే ఎక్కువ రోజులు సాగింది. మొదటి నుంచి తాను విద్యార్థి దశ నుంచే విద్యార్థి దశ నుంచే తను ఉద్యమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. ఆ తర్వాత ఏఐఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలలో కూడా తాను ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు పార్టీకి షిఫ్ట్ కావడం జరిగింది. పార్టీకి షిఫ్ట్ అయిన తర్వాత తాను నల్గొండ నుంచి 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, ఆ తర్వాత సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా 5 ఏళ్ల పాటు తాను పనిచేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు తాను వృద్ధుడిగానే వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తనకు రావడం, గత కొద్ది రోజుల నుంచి కూడా హాస్పిటల్ ఏదైతే గజిబౌలికి సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ దగ్గర హాస్పిటల్లో తాను చికిత్స పొందుతున్నాడు. నిన్న రాత్రి తాను మరణించడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర మహాసభ నేపథ్యంలో రాష్ట్రంలోని జాతీయ నాయకులంతా కూడా ఉండడంతో రాత్రి వెళ్లి అక్కడ నివాళులు అర్పించారు. వారి కుటుంబాన్ని కూడా
ఓదార్చారు. రాజాతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్రానికి సంబంధించినటువంటి కార్యదర్శి, రాష్ట్ర నేతలంతా కూడా వెళ్ళడం జరిగింది. ఇక వారి కుమారుడు విదేశాల్లో ఉండడంతో రేపు మధ్యాహ్నం పొద్దుటి నుంచి మధ్యాహ్నం వరకు కూడా మగ్దుం భవన్ లో ఇటు కామ్రేడ్స్ కోసం ఇటు కార్యకర్తలు, దాంతో పాటుగా అభిమానులు పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వారంతా వారి సిద్ధాంతాల మేరకు ఈ ఖననాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏది కూడా ఉండదు. ఇటు వారి అయితే భౌతిక దేహాన్ని హాస్పిటల్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు మధ్యాహ్నం తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా పూర్తవుతుంది. రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ.